అందరికీ ముందుగా టారోట్ బై మౌని ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం పిక్ ఏ పైల్ రీడింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ 2 కలర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సమ్ గ్రీనిష్ షేడ్లో ఒక పెన్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ. మీ పార్ట్నర్ని మనసులో అనుకొని మీకు ఏ కలర్ అయితే ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్ని చూస్ చేసుకోండి. సో నేను దాన్ని బట్టి రీడింగ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్. సో ఇక్కడ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, యాక్చువల్లీ అది గ్రీన్ కలర్ అండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ యాక్చువల్లీ ఐ థింక్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అనుకుంటా అండి. మీరు మీ పర్సన్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇది అన్మ్యారీడ్ వాళ్ళకి కావచ్చు, మ్యారీడ్ వాళ్ళకి కావచ్చు. సో ఇక్కడ ఏం జరిగిందంటే పాస్ట్లో వాళ్ళు చేసిన కొన్ని తప్పులకి మీరు మనసులో చాలా బాధపడి వాళ్ళ నుంచి వాకవే అయితే చేశారండి. సో ఇప్పుడు మీరు వాకవే చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు. సో దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. అంటే ఏం చేయాలి, ఎట్లా ఈ రిలేషన్షిప్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళు పెద్దవాళ్ళ ద్వారా ఏమైనా తీసుకెళ్దామా, లేకపోతే ఒకవేళ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకుందాము, ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము అని మనసులో ఉంది. కానీ మీరు వాకవే చేశారు. ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళకు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అయితే మీ మీదే ఉంది ప్రెసెంట్. ఇదండి పైల్ 1 రీడింగ్. సో కమింగ్ టు సో ఎవరైతే బ్లూ కలర్ కార్డ్ సెట్ ఎంచుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇప్పుడు చూద్దామండి. సో వాళ్ళు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారండి. సో వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరేంటి అంటే మీరు ఇక్కడ గర్ల్ క్యారెక్టర్ చూసుకుంటే గర్ల్ అనే పర్సన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. వాళ్ళకి చాలా రూల్స్ అనేవి ఉంటాయి అండ్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. దానివల్ల మీ పర్సన్ ఏం చేయాలో అర్థం కాక జస్ట్ థింక్ చేస్తూ ఉన్నారు. బట్ ఇటువైపు చూస్తే ఏమో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని బాగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీరేమో మంచిగా చాలా కేర్ ఇచ్చారు, లవ్ ఇచ్చారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది. అంటే థర్డ్ పార్టీ అనేది పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చండి. సో వీళ్ళకి ఏం చాలా అర్థం కావట్లేదు. అసలు ఏంటి, ఏం యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో తెలియట్లేదు. బట్ మీరు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఏం చేయాలి అని అర్థం కాక ఒక వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. సో ఈ వీడియో అనేది అందరికీ రెజోనేట్ అవ్వకపోవచ్చు అండి, బికాస్ ఇట్స్ ఎ జర్నల్ రీడింగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ అలాట్.